ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్నిహిత సంబంధాల్లో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. మీ ప్రేమ సంబంధం చాలా సున్నితంగా ఉంటుంది. విదేశీ ప్రయాణ సమయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. మీరు కఠినమైన అభిప్రాయాలను విడిచిపెట్టి మరింత సరళమైన వైఖరిని అవలంబించాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనులకు ఆటంకం కలుగుతుంది. మీరు ఆందోళన, ఒత్తిడిని అనుభవిస్తారు. మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండండి. అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. అనవసరమైన అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. తొందరపడి పనులు చేయవద్దు. ఈరోజు మీకు ఒక సువర్ణ దినం కాబోతుంది. మీరు కష్టపడి అంకిత భావంతో ఒక పనిని పూర్తి చేస్తారు. అది మీకు విజయాన్ని అందిస్తుంది. జీవితంలోని ముఖ్యమైన దశల్లో డబ్బు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ రోజు నుండి డబ్బు ఆదా చేయడం మంచిది. ఈరోజు స్నేహితుల ద్వారా మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. అది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సాయంత్రం కోసం ప్రత్యేక ప్రణాళిక వేసుకోండి మరియు దీనిని మీ జీవితంలోని అత్యంత చిరస్మరణీయ క్షణాల్లో ఒకటిగా మార్చడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు కొత్త అవకాశాల కోసం చూస్తారు. మీ విలువైన సమయాన్ని పనికిరాని విషయాలపై వృధా చేయకండి. మీకు రావాల్సిన బకాయిలు అందవచ్చు లేదా నిలిచిపోయిన ఆదాయ వనరు తిరిగి ప్రారంభం కావచ్చు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ఆనందాన్ని ఇస్తుంది. మీ నిష్కపటమైన ప్రవర్తన ఇంట్లో మరియు సమాజంలో ప్రశంసలు పొందుతుంది. పొరుగువారితో ఉన్న పాత వివాదం కూడా పరిష్కారం కావచ్చు. మీరు కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని మానసికంగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో పోటీదారుల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఇతరుల సలహాల కంటే మీ సామర్థ్యాలను ఎక్కువగా నమ్మండి. మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది మరియు సహోద్యోగులతో మీ సంబంధాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులకు వారు ఇష్టపడే పనులు చేయడానికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ ప్రేమ భాగస్వామిని కలుసుకోవచ్చు. వాతావరణంలో మార్పులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలపై వైద్యుల్ని సంప్రదించాల్సి రావచ్చు. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తగిన విశ్రాంతి, సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బదిలీ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన మార్పులు మీకు అనుకూలంగా మారవచ్చు. కొత్త ప్రదేశంలో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వస్త్రలాభం కలుగుతుంది. అవసరమైన వస్తువుల కొనుగోలుకు అనుకూలమైన సమయంగా ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో పనులు సాఫీగా సాగుతాయి. ప్రేమ సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో సంతోషం కొనసాగుతుంది. సంబంధాలు ఆత్మీయంగా ఉంటాయి. మీరు మీ భాగస్వామితో బయటకు వెళ్లడం, కలిసి సమయం గడపడం లేదా భవిష్యత్తు విషయాలను బహిరంగంగా చర్చించడం వంటి చిన్న చిన్న ప్రణాళికలు వేసుకోవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఒకరినొకరు కలుసుకోవడానికి లేదా తమ భావాలను వ్యక్తపరచడానికి ఇది ఒక మంచి అవకాశం కావచ్చు. వివాహిత జంటలు మంచి సఖ్యతను కొనసాగిస్తారు మరియు రోజువారీ ఒత్తిడి మధ్య కూడా ఒకరికొకరు చెందిన భావన ఉంటుంది. ఇటీవల మీ మధ్య దూరం ఏర్పడి ఉంటే మీ మృదువైన స్వరం ఆ విషయాన్ని చక్కదిద్దడానికి నాంది పలకవచ్చు. కుటుంబంలోని పెద్దల సలహా సహాయకరంగా ఉంటుంది, కానీ తుది నిర్ణయాలు పరస్పర అవగాహనతో తీసుకోవడం ఉత్తమం. పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు సంతృప్తిని పొందవచ్చు. ఈ సమయం రోజులో అత్యంత బలమైన సమయం కావచ్చు. పనిలో మీ మాటకు విలువ ఉంటుంది. ప్రజెంటేషన్, నివేదిక, ఇంటర్వ్యూ, సమావేశం లేదా క్లయింట్తో సంభాషణలో మీరు బలమైన ముద్ర వేయగలరు. చదువుకునే వారికి ఏకాగ్రత కూడా ఉంటుంది. ఇంతకుముందు చాలా కష్టంగా అనిపించిన సబ్జెక్టులను ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోగలరు. మీరు ఒక పరీక్షకు దరఖాస్తుకు సిద్ధమవుతున్నా లేదా ఒక నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నా టైం టేబుల్ పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్లో కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ అవి అదనపు పనిని కూడా తెస్తాయి. అందువల్ల ఉత్సాహం మాత్రమే కాకుండా సమయ నిర్వహణ కూడా చాలా అవసరం. భవిష్యత్తులో ఒక సీనియర్ సలహా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు స్థిరంగా ఉంటాయి. మీరు ఆడంబరమైన కార్యకలాపాలు లేదా ఆకస్మిక కొనుగోళ్లకు దూరంగా ఉంటే ఆదాయ వ్యయాలు సమతుల్యంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన అవకాశాలు భవిష్యత్తు ఆర్థిక లాభాలకు పునాది వేయగలవు. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ ప్రమాదకర పెట్టుబడుల్లో
మితిమీరిన ఉత్సాహం చూపడం మంచి ఆలోచన కాదు. ముందుగా సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత పరిమిత నిర్ణయాలు తీసుకోవడం వివేకం. ఏవైనా పాత చెల్లింపులు, బిల్లులు లేదా రసీదులను పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణం, చదువు లేదా వృత్తిపరమైన అవసరాల కోసం ఖర్చులు కావచ్చు. వీటిని ఉపయోగకరంగా పరిగణించవచ్చు. కొంతమంది కుటుంబ సభ్యులు వారి అసూయ స్వభావంతో మీకు చికాకు కలిగించవచ్చు. కానీ కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే పరిస్థితి అదుపు తప్పవచ్చు. మార్చలేని వాటిని అంగీకరించడమే ఉత్తమం. ఈరోజు మీకు తెలియని మూలం నుండి డబ్బు అందవచ్చు. ఇది మీ అనేక ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి సంతోషాలను, దుఃఖాలను పంచుకోండి. తద్వారా వారు నిజంగా శ్రద్ధ వహించబడుతున్నారని భావిస్తారు. మీ ప్రేమలోని తాజాదనాన్ని తాజా పువ్వులా కాపాడుకోండి. ఈ రాశికి చెందిన పెద్ద వయసు వారు ఈరోజు తమ తీరిక సమయంలో పాత స్నేహితులను కలుసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి అన్ని విభేదాలను మర్చి ప్రేమతో మీ వద్దకు తిరిగి వచ్చినప్పుడు జీవితం మరింత అందంగా కనిపిస్తుంది. ఈరోజు కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశం ఉంది. కానీ మీరు అలసటను కూడా అనుభవించవచ్చు. ఈరోజు సమతుల్యత, సామరస్యానికి సమయం అని చెప్పవచ్చు. మీ ఆలోచనలు, భావోద్వేగాల మధ్య మంచి సమతుల్యతను నెలకొల్పడంలో మీరు విజయం సాధిస్తారు. కార్యాలయంలో సహోద్యోగులతో మీ సంబంధాలు ముఖ్యంగా సానుకూలంగా ఉంటాయి. కొత్త ఆలోచనలను స్వీకరించడానికి ఇది సమయం. ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి సులభతరం చేస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వారితో గడిపే సమయం మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో సంభాషణను పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మేధావులను లేదా సాహిత్య ప్రియులను కలవడం ద్వారా మీరు విజ్ఞానవంతులైన వారి మధ్య మీరు సమయం గడపగలుగుతారు. మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది. మీరు సుదూర ప్రయాణానికి బయలుదేరవచ్చు లేదా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు. విదేశాలకు ప్రయాణించే అవకాశాలు లభిస్తాయి మరియు విదేశాల్లో నివసిస్తున్న స్నేహితులు లేదా ప్రియమైన వారి నుండి మీకు వార్తలు అందుతాయి. మీ ఆరోగ్యంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ పిల్లలతో ఉన్న సమస్యలు ఆందోళనకు కారణం కావచ్చు. తులారాశి వారికి సవాలుతో కూడిన రోజు కావచ్చు. సంభాషణలో అవగాహన లోపం విభేదాలకు దారితీసి అసౌకర్య భావనలకు కారణం కావచ్చు. మీకు సన్నిహితంగా ఉన్నవారితో సంబంధాలను కొనసాగించడానికి సహనం మరియు సున్నితత్వం అవసరం. మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకోలేకపోతున్నారని మీకు అనిపించవచ్చు. అందువల్ల నెమ్మదిగా మరియు నేరుగా మాట్లాడండి. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోండి. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి కూడా ఒక సమయం కావచ్చు. చాలా వరకు స్థిరమైన సంబంధాన్ని కొనసాగిస్తూనే మీ భావోద్వేగాలకు మరింత లోతుగా పరిశీలించడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ చెప్పేది వినండి మరియు మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చర్యలు తీసుకోండి. మీ ప్రయత్నం మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ సంబంధాలను కూడా బలపరుస్తుంది. ఈరోజు కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీకు ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడం చిరస్మరణీయంగా ఉంటుంది. మీ మధురమైన మాటలు మీ సంబంధాన్ని బలపరుస్తాయి. పనిలో కొత్త ఉత్సాహం, శక్తి ఉండడం వల్ల ముఖ్యమైన పనులు విజయవంతమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సజావుగా సాగుతాయి మరియు మీ కష్టానికి పూర్తి ఫలాలను మీరు పొందే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు సహాయపడతాయి. ఒక ప్రయాణంలో లేదా సమావేశంలో మీకు అత్యంత ప్రయోజనకరమైన సమాచారం లభించవచ్చు. సంపద మరియు గౌరవం రెండు పెరుగుతాయి. ఈరోజు కొంచెం హడావుడిగా ఉన్నప్పటికీ మీ అవగాహన ప్రతి బాధ్యతను సునాయాసంగా నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. సంతానం మీ అభిప్రాయాలతో ఏకీభవించడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కుటుంబంలో పరస్పర అవగాహన పెరిగి ముఖ్యమైన విషయాలపై కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీ సూచనలు సంతాన భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వ్యాపార రంగంలో అభివృద్ధి కనిపిస్తుంది. గతంలో ప్రారంభించిన కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తుంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సహచరుల సహకారంతో పనులు సులభంగా పూర్తి అవుతాయి. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సంతోషం, సామరస్యం కొనసాగుతాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.